వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం. ఇక అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరాయి. మిడిల్ ఈస్ట్ లో బాంబుల మోత మోగుతోంది. అమెరికా సైన్యం ఇరాన్ పై గట్టిగానే దాడులు చేస్తోంది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్ పై దాడులకు దిగింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్యగా కనిపించిన దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన భద్రత, ధరల మీద భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతుకు పైగా హార్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు జరుగుతున్నాయి. దీని పర్యవసానాలేంటి? ఇక భారత్ పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? మన ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఆయిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటబోతున్నాయా అన్న ఆందోళన కూడా అందరిలోనూ కనిపిస్తూ వస్తోంది. ఇక అమెరికా దాడుల తర్వాత చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే మార్కెట్లు ఈ ప్రభావంపై అంచనా వేసి పరిస్థితి శాంతించే అవకాశం ఉందని భావించడంతో ధరలు మళ్లీ కాస్త తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్ కు $77 నుండి $78 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఏప్రిల్ నెలాఖరులో హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మొదలైనప్పుడు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో భారీ షాక్ తగిలింది. ఆ టైంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు $120 పైగా చేరాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తుందా అన్న భయం వెంటాడుతోంది. కొన్ని వార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే షిప్ ఓనర్లకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయమని సలహా ఇచ్చాయి. ఇది పరిస్థితి తీవ్రతనైతే తెలియజేస్తోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధరలు $75 నుంచి $85 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ స్వల్పంగా పెరిగే ధోరణి ఉండొచ్చని వారు అంటున్నారు. మరి మన దేశ పరిస్థితి ఏంటి? దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ పై అమెరికా దాడులు మళ్లీ తీవ్రమైనప్పటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా మారలేదు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర $102.12 ఉండగా డీజిల్ ధర $95.20 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ $111.21 ఉండగా డీజిల్ $97.83గా నమోదైంది. గత 4 నెలలుగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధ టైంలో దేశంలో ఇంధన ధరలు 4 సార్లు పెరిగాయి. మొత్తం మీద $8 వరకు పెరుగుదలైతే కనిపించింది. ఈ అంతర్జాతీయ పరిణామాలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం భారం మోస్తున్న సామాన్యులకు ఇది మరింత భారంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్లాన్ చేస్తోంది. రష్యా లాంటి ఇతర దేశాల నుంచి ఆయిల్ సప్లై పెంచడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం లాంటి లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ ఉద్రిక్తతకు దౌత్యపరమైన పరిష్కారం లభించకపోతే ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం ఏంటంటే ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కేవలం ఆయిల్ సప్లై మాత్రమే కాకుండా ప్రపంచ వాణిజ్యాన్ని, పెట్టుబడులను కూడా ప్రభావితం చేస్తాయి. మిడిల్ ఈస్ట్ అస్థిరంగా ఉంటే ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వెనకాడతాయి. ఇది గ్లోబల్ సప్లై చైన్లపైన ప్రభావం చూపిస్తుంది. దేశం తన ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతులపై ఆధారపడి ఉంది. అందువల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఏ చిన్న కదలికైనా మన దేశీయ ధరలపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ప్రభుత్వానికి సబ్సిడీల భారం పెరిగి ఆర్థిక లోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాలను పరిశీలిస్తోంది.
రష్యా ఇతర గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి తీవ్ర సవాళ్లనైతే విసురుతున్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎలా ఉంటాయన్న భయం అయితే వెంటాడుతోంది.